నమస్తే అందరికి. మీరు యూట్యూబ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఏది ఓపెన్ చేసినా సరే, ఇప్పుడు ప్రెజెంట్ బాగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ వచ్చేసి తిరుపతి స్టాంపేడ్ ఇష్యూ. తిరుపతిలో నిన్ననే అంటే జనవరి 8 రోజు స్టాంపేడ్ జరిగింది అంటే తొక్కిసలాట జరిగిందన్నమాట భక్తుల మధ్యలో. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. కాకపోతే ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిందంట. దానివల్ల ఒక 6 చనిపోవడం జరిగింది అక్కడికక్కడే. ఆల్‌మోస్ట్ ఒక 30 మెంబర్స్ వరకు ఇంజ్యూర్ అయ్యారంట. హెవీగా ఇంజ్యూర్ అయ్యారంట. హాస్పిటలైజ్ అయ్యారు. సో, ఈ ఇష్యూలో అసలు ఈ ఇష్యూ జరగడానికి కారణం ఏంటి? దేనివల్ల జరిగింది? డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం మనం ఎప్పుడు వెళ్ళినా సరే నార్మల్‌గా దర్శనం చేసుకొని వచ్చేస్తా ఉంటాం. కానీ వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతి దర్శనం చేసుకుంటే స్వర్గానికి వెళ్తారన్న ఒక బిలీఫ్ ఉన్నది మన హిందువులలో. గత 2, 3 రోజుల నుంచి ఫ్రీ టోకెన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట అసలు ఈ ఫ్రీ టోకెన్స్ దేని గురించి? ఫ్రీ టోకెన్స్ ఎందుకిస్తున్నారు? ఆ ఫ్రీ టోకెన్స్ వల్ల జనాలందరూ చాలా మంది దగ్గరికి గుంపులుగా గుమిగూడడం జరిగింది. అసలు దేనికి ఈ ఫ్రీ టోకెన్స్? దేవుడి దగ్గరికెళ్లి దర్శనం చేసుకోవడం ముఖ్యమే కానీ అంతకంటే ముఖ్యంగా ఏంటంటే మన ప్రాణాలు కాపాడుకోవడం. మన ప్రాణమే లేకపోతే మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళలేం కదా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి సిట్యుయేషన్స్ అయినా. అందరూ తిరుపతి దేవుని దగ్గరికి వెళ్లి తిరుపతి దేవుడిని వైకుంఠ ఏకాదశి రోజే దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు. అలా ఎందుకు అనుకుంటున్నారంటే ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఒక స్పెషల్ ద్వారం ఓపెన్ చేస్తారంట తిరుపతిలో. ఆ ద్వారం ఆల్మోస్ట్ ఒక 10 డేస్ ఓపెన్ ఉంటదంట. 10 డేస్ ఎందుకు అనంటే, మన భూమి మీద 10 రోజులు ఈజ్ ఈక్వల్ టు దేవలోకంలో ఒక 1 అవర్ అంట అందుకోసమే మన దగ్గర ఒక 10 డేస్ పాటు ఆ ద్వారాన్ని ఓపెన్ చేసి ఉంచుతారు. ఆ స్పెషల్ ద్వారం ఏంది అనంటే, ఆ స్పెషల్ ద్వారం నుంచి తిరుపతి దేవుని గనుక దర్శించుకున్నట్టయితే వాళ్ళు డైరెక్ట్ గా స్వర్గానికే వెళ్తారు అని చెప్పేసి ఒక బిలీఫ్ ఉంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం. మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు దీన్ని నమ్ముతారు. సో ఇదే ఉద్దేశంలా ఆ స్పెషల్ ద్వారానికి ఎంటర్ కావడం కోసం అని చెప్పేసి ఫ్రీ టోకెన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అక్కడ. ఆల్మోస్ట్ ఒక 10-15 సెంటర్స్ లలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏమైందంటే ప్రజలందరూ దగ్గరకు వచ్చేసి చాలా తండోపతండాలుగా వచ్చారంట దీంట్లో స్టాంపేడ్ జరిగింది. సో పోలీసులు కావచ్చు ప్రజల్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళని నెట్టడం, లేకపోతే ప్రజలు కావచ్చు ఒకరినొకరు నెట్టుకోవడం వల్ల స్టాంపేడ్ జరిగి అక్కడికక్కడే 6 చనిపోయారు. అట్లనే ఒక 30 మందికి పైగా గాయపడ్డారంట ఆ చనిపోయిన వారికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఇస్తామని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆ గాయపడ్డ 30 మందిని అయితే హాస్పిటల్ కి తరలించారంట సో ఇది మొత్తానికి అయితే తిరుపతిలో జరిగిన ఇష్యూ. ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు పోలీసులు అయితే ఎలాంటి సహకారం చేయలేదని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు అయితే అంటున్నారు. ఆ క్లిప్ మీకోసం ప్లే చేస్తామా ఖచ్చితంగా చూడండి. అందరినీ వేస్ట్ గా చూస్తారు, దరిద్రంగా ఉన్నారు అందరు. ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎవరి నిర్లక్ష్యం? పోలీసులు ఎక్కువ ఉంది. ప్రతి ఒక్క హిందువుకు ఉంటది దేవుని దర్శనం చేసుకోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మంచి ప్రశాంతంగా ఉండడం కోసమే అందరూ గుళ్ళకి అటు ఇటు తిరుగుతా ఉంటారు. కాకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం మన ప్రాణమే లేకపోతే మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళలేము, ఏ దేవుడిని దర్శించుకోలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాను దేవుడు ఎప్పుడు దర్శనం చేసుకున్నా దేవుడు మనల్ని ఎలా చూడాలనో అలాగే చూస్తాడు అంటే దేవుడి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది. మనం తిరుపతికి వెళ్ళినామంటే మనం ఎక్కడి నుంచి చూసినా తిరుపతి దేవుడు మనకు కనిపిస్తాడు. మనం తిరుపతికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నా, ఆ స్పెషల్ ద్వారంలోకి వెళ్ళి చేసుకున్నా మన బిలీఫ్ ఉంటది, నేను కాదనట్లేదు. కాకపోతే మనం అందరము దేవుని చూడడానికి వెళ్తాము. ఎక్కడి నుంచి చూసినా మనకు తిరుపతి దేవుడు ఒకేలాగా కనపడుతుంది. బిలీఫ్ ఉంది, నేను కాదనట్లేదు. కానీ ప్రాణాలు తీసుకున్నంత మాత్రం కాదు ఎందుకంటే ప్రాణాలు ఫస్ట్ ఉంటేనే మనం ఏ దేవుడినైనా చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి. మీకు దొరికితే వెళ్ళండి, కాదనట్లేదు. కానీ దొరకకపోయినా సరే ఇట్లాంటి స్టాంపేడ్ ఇష్యూలు జరిగి ప్రాణాలే పోగొట్టుకునే అంత అయితే ఇట్లాంటి రిస్కులు చేయకండి. ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు
ఆ సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అసలు ఈ స్టాంపేడ్ ఎలా జరిగింది, ఇలా జరగకుంటుండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది మామ. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే పోలీసులకు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చేశాడు. ఉమ్, ఇంత జరిగినా సరే మనం ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నాము. ఇంతమంది పోలీసులు ఉన్నా సరే ప్రజలకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయాము. అసలు ఎవరిది తప్పు, ఎలా జరిగింది ఇది అని చెప్పేసి పోలీసుల మీద చాలా సీరియస్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అయితే. చూద్దాము. ఆనందించే సమయమా, ఏడ్చే సమయమా, బాధలు పిచ్చుతాం మీకు ఎవరికి? అసత్య హాడు కాబట్టి వెయిట్ చేయమని చెప్పండి. ఇంతమంది పోలీసులు ఉన్నారు, క్రౌడ్ బ్రేక్ చేయగలరా మీరు? Are you doing it on purpose? Are you doing it on purpose? సంఘటన జరిగే కూడా మీకు బాధ్యత లేకపోతే ఎట్లా? ముందు ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మన సీఎం గారు చెప్పడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా దీనికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది మామ. కాబట్టి అందరూ తిరుపతికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఫ్రీ టోకెన్ల దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, తిరుపతి అని కాదు ఏ దేవస్థానాలకు వెళ్ళినా సరే ఇట్లాంటి స్టాంపేడ్ ఇష్యూలు జరిగే అవకాశం ఉంటుంది. అందరూ ఇట్లాంటి తొక్కిసల ఆటలలో బలవ్వకండి, కొంచెం జాగ్రత్తగా ఉన్నాం. మీరైతే వీడియో మొత్తం చూసిరనే కోరుకుంటున్నాం మామ. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ కి ఒక్క సబ్స్క్రైబ్ కొట్టాడు మామ. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, సరేనా? మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం మామ. మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంకో కొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి మామ, తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇట్లాంటి మరెన్నో టాపిక్స్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటా, మీకు యూస్ఫుల్ కంటెంట్ ఇస్తూనే ఉంటాం. సో సపోర్ట్ చేయండి మామ ప్లీజ్, ఓకేనా? చలో రైట్ మామ.